హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. నటరత్న నందమూరి తారక రామారావు గారు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరుపురాని మనిషి. ఆయన నట వారసుడు నందమూరి బాలకృష్ణ గారు ఆయన లక్షణాలను పుణికిపుచ్చుకొని తెలుగు చిత్రసీమని ఏలుతూ ఉన్నారు. 50 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా ఆయన హవా ఇంకా కొనసాగుతూనే ఉంది మన తెలుగు ఇండస్ట్రీలో. కెరియర్ తొలినాళ్లలో నుంచే వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు. అప్పట్లోనే ఆదిత్య 369, భైరవదీపం లాంటి వెరైటీ సినిమాలు తీసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. నందమూరి తారక రామారావు గారికి సరైన వారసుడని, నందమూరి వారసుడని నిరూపించుకున్నారు నందమూరి బాలకృష్ణ గారు. ఆయన పేరు మీద ఉన్న రికార్డులు, కోకొల్లలు ఎన్నో ఉన్నాయి. బాలయ్య బాబు ఎనర్జీకి ఇప్పుడున్న కుర్రాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆయన పంజాబ్ ఓవర్కి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి. ప్రస్తుతం రిలీజ్ అయిన అఖండ సీక్వెల్ బ్లాక్ బస్టర్ హిట్గా దూసుకెళ్తుంది. సినిమా హాలలో గర్జిస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు అఘోర పాత్రలో. ఈ వీడియోలో నందమూరి బాలకృష్ణ గారు సృష్టించిన అరుదైన రికార్డుల గురించి ఒక లుక్ వేసి వద్దాం పదండి. బాక్స్ ఆఫీస్ బొనాంజా, విశ్వవిఖ్యాత నట తేజోరూపం, గాడ్ ఆఫ్ మాసస్, నటసింహం, యువరత్న, సకల కళారత్న నందమూరి బాలకృష్ణ, ఇలా ఇన్ని రకాలుగా అభిమానులు ఆయన్ని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన అభిమానులు ఆయన్ని బాలయ్య బాబు అని కూడా ప్రేమగా పిలుస్తుంటారు. ఆయన ఖాతాలో ముందుగా ఫస్ట్ వీక్ షేర్ రికార్డ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి వారం ₹1,00,00,000 మార్క్ చూపించిన చిత్రం ముద్దుల కృష్ణయ్య. బాలయ్య బాబు, విజయశాంతి, రాధా కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. 1986వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన విడుదలైంది ముద్దుల కృష్ణయ్య. కేవి మహాదేవన్ అద్భుతమైన బాణీలు అందించారు. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. భార్గవ్ ఆర్ట్స్ సంస్థ ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించారు. మొదటి వారం 3 కోట్ల షేర్ మార్క్ చూపించిన చిత్రం ధర్మక్షేత్రం. బాలయ్య కోదండరామిడి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇది. దివ్యభారతి హీరోయిన్గా నటించారు. 1992వ సంవత్సరంలో ఫిబ్రవరి 14న విడుదలైంది. ఇళయరాజా అందించిన పాటలు సూపర్ హిట్గా నిలిచాయి. లాయర్ పాత్రలో బాలయ్య నటన అద్భుతం. ఈ మూవీ యావరేజ్ టాక్తో కూడా మొదటి వారం 3 కోట్ల షేర్ని టచ్ చేయడం మామూలు విషయం కాదు. ఆయన కెరియర్లో మొదటి వారం 4 కోట్ల మార్క్ చూపించిన మొదటి చిత్రం మాతో పెట్టుకోకు. బాలయ్య బాబు కోదండరామిడి కాంబినేషన్లో వచ్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకొని కూడా మొదటి వారం 4 కోట్ల షేర్ మార్క్ని వసూలు చేయడం మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. అది బాలయ్య స్టామినాకి నిదర్శనం. ఆ తర్వాత మొదటి వారం వసూళ్లలో 5 కోట్ల షేర్ మార్క్ చూపించిన మొదటి చిత్రం సమరసింహారెడ్డి. బి గోపాల్, బాలయ్య బాబు కాంబినేషన్ అంటే మాస్కా బాబ్ అన్నట్లుంటుంది. వీరి కాంబోలో వచ్చిన 3వ చిత్రం సమరసింహారెడ్డి. ముందు ఉన్న అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో బాలయ్య డైలాగులు వింటే అభిమానులు పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. అలా ఉంటాయి బాలయ్య బాబు డైలాగ్స్. సిమ్రన్, అంజల, సంగవిల గ్లామర్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. మొదటిసారి బాలీవుడ్కి సవాలు విసిరిన చిత్రం సమరసింహారెడ్డి. సల్మాన్ ఖాన్ హమాపే హైకోన్ సినిమాని బీట్ చేసింది సమరసింహారెడ్డి. ఆ తర్వాత బాలయ్య బాబు కెరియర్లో మొదటి వారంలో 6 కోట్ల మార్క్ చూపించిన చిత్రం సీమసింహం. యావరేజ్ టాక్తో వచ్చి డైలాగ్ పవర్తో బాలకృష్ణ బాబు ఆడియన్స్ని మెస్మరైజ్ చేశారు. కేవలం బాలకృష్ణ డైలాగ్ల కోసం రిపీటెడ్గా చూస్తారు ఆడియన్స్. ఆయన అభిమానులు బాలయ్య బాబుని గుండెల్లో పెట్టుకుంటారు. తర్వాత మొదటి వారం 12 కోట్ల షేర్ వసూలు చేసిన మొదటి చిత్రం లక్ష్మీ నరసింహ. ఓన్లీ ఆంధ్రాలో వచ్చిన షేర్ మాత్రమే ఇది. అన్నీ కలిపితే ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. ఇంకా బాలయ్య బాబు మరిన్ని షేర్ వివరాలు ఏంటి అంటే, ఫస్ట్ టైం సింగిల్ ఏరియాలో అబోవ్ 1 crore షేర్ చూపించిన ఫస్ట్ ఫిలిం రౌడీ ఇన్స్పెక్టర్. ఆ ఏరియా సీడెడ్ 1.5 crores నుంచి 2 కోట్ల వరకు షేర్ ఫుల్ రన్లో చూపించిన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. సీడెడ్లో కింగ్ పొజిషన్ దక్కించుకున్నారు బాలయ్య బాబు ఈ సినిమాతోనే. 1992లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్ 50 రోజులకి 4 కోట్లకు పైగా షేర్ని సాధించి ఫస్ట్ టైం రౌడీ ఇన్స్పెక్టర్ 4,30,00,000 షేర్ని వసూలు చేసి 50 డేస్ సెంటర్స్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. 20 కోట్ల షేర్ మార్క్ని మొదటిసారి సౌత్ ఇండియాలో చూపించిన చిత్రం సమరసింహారెడ్డి. తర్వాత 20 కోట్లకు పైగా షేర్ మార్క్ని సౌత్ ఇండియాలోనే మొదటిసారి చూపించిన చిత్రం నరసింహనాయుడు. రిలీజ్ రోజే 2 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమా విజయేంద్ర వర్మ. అటర్ ఫ్లాస్ సినిమా అయినప్పటికీ మొదటి రోజు 2 కోట్లు కలెక్ట్ చేయడం అప్పటికి పెద్ద విశేషం. రిలీజ్ రోజే 6 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఒక్క మగాడు. భారీ డిజాస్టర్ సినిమా అయిన బాలయ్య స్టామినాకి నిదర్శనంగా నిలిచింది ఒక్క మొగాడు. బాలయ్య బాబు మార్వలస్ రికార్డ్స్ ఇంకా ఏంటి అంటే, మూవీకి పెట్టిన పెట్టుబడికి
3 రెట్లు బిజినెస్ చేసిన చిత్రాలు ఏంటి అంటే ఆ కోవలోకి చెందినది మంగమ్మ గారి మనవడు. 13 లక్షల బడ్జెట్తో మూవీని తెరకెక్కిస్తే 30 లక్షల బిజినెస్ని సాధించి 4 కోట్ల షేర్ని సాధించడం ఎవరి తరం కాదు. అలాంటి రికార్డ్ బాలయ్య బాబుకి మాత్రమే సొంతం. సోలో హీరోగా 4th ఫిలింతో, అది కూడా ముందుగా వచ్చిన అటర్ ఫ్లాప్ మూవీస్ ఉన్నప్పటికీ ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం నందమూరి బాలకృష్ణ గారికి సాధ్యమవుతుంది. రూపాయి పెట్టుబడి పెట్టి 10 రూపాయలు రావడం అంటే చరిత్రలో నెవర్ బిఫోర్ నెవర్ అగైన్, నభూతో నా భవిష్యత్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 6 కోట్లతో తెరకెక్కిన సమరసింహారెడ్డి 20 కోట్ల షేర్ని కలెక్ట్ చేయడం సినిమా ఇండస్ట్రీకి ఎంతో మేలు చేసిన విషయం ఇది. 7 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన నరసింహనాయుడు 10 కోట్ల బిజినెస్ జరుపుకొని 30 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి 100 కేంద్రాలకు పైగా 100 రోజులు ఆడిన మొదటి చిత్రంగా రికార్డు సృష్టించింది. 9 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన లక్ష్మీ నరసింహ 17 కోట్ల బిజినెస్ జరుపుకొని 20 కోట్ల షేర్ని వసూలు చేసి సూపర్ హిట్గా నిలిచింది. తర్వాత బాలయ్య బాబు కెరియర్లో ఎక్కువ రోజులు ఆడిన చిత్రాల వివరాలు తెలుసుకుందాం పదండి. 1984లో విడుదలైన మంగమ్మ గారి మనవడు 567 రోజులు హైదరాబాద్లోని తారకరామ థియేటర్లో ప్రదర్శింపబడి అప్పటి వరకు ఉన్న అన్ని చిత్రాల్లోకి ఎక్కువ రోజులు ఆడిన చిత్రంగా నిలిచింది. సోలో హీరోగా 4వ చిత్రంతోనే టాలీవుడ్ రికార్డ్స్ని బ్రేక్ చేసిన మొదటి హీరోగా నిలిచారు బాలకృష్ణ. ఆ తర్వాత జానపద చిత్రాల్లో ఎక్కువ సెంటర్స్లో 100 రోజులు ఆడిన చిత్రంగా భైరవదీపం సినిమాతో రికార్డు సృష్టించారు బాలయ్య బాబు. 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన జానపద చిత్రంగా నిలిచింది భైరవదీపం. ఆ తర్వాత ఒక వరల్డ్ రికార్డు కూడా ఉంది నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి. ఏబీసీ సెంటర్స్లో తన రికార్డులని తానే క్రాస్ చేసుకున్న ఘనత, అది 1 ఇయర్ గ్యాప్లో బాలయ్య బాబుకే సొంతం. నెక్స్ట్ సిరీస్ ఆఫ్ ఇండస్ట్రీ హిట్స్. జనవరి 1999, జనవరి 2001 సంవత్సరాల్లో విడుదలైన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. ఆ తర్వాత సింగిల్ ఇయర్లో ఆయన 7 సినిమాల్లో 6 కమర్షియల్ సూపర్ హిట్స్, 3 సిల్వర్ జూబ్లీలు ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరో ఇన్ 1986. అందుకే 1986ని నందమూరి నామ సంవత్సరం అంటూ ఉంటారు. ముద్దుల కృష్ణయ్యతో సిల్వర్ జూబ్లీ చిత్రం సాధించి, సీతారామ కళ్యాణంతో సిల్వర్ జూబ్లీ చిత్రం అందించి, దేశోద్ధారకుడు సూపర్ హిట్గా నిలిచింది. అనసూయమ్మ గారి అల్లుడు సిల్వర్ జూబ్లీగా నిలిచింది. అపూర్వ సహోదరులు కమర్షియల్ హిట్ చిత్రంగా నిలిచింది. కలియుగ కృష్ణుడు సూపర్ హిట్గా నిలిచింది. 1980లలో రీజనల్ హీరోలకి లిమిటెడ్ విజిబిలిటీ ఉండేది. అలాంటిది 1986లో డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఇంటర్నేషనల్ మ్యాగజైన్ అయినటువంటి ది వీక్ కవర్ స్టోరీ మీద కనిపించారు మన బాలయ్య బాబు. ఒక రీజనల్ హీరో ఇంటర్నేషనల్ మ్యాగజైన్ మీద కనిపించడం ఇంపాసిబుల్ అనుకునే టైంలో పాసిబుల్ చేసి చూపించారు నందమూరి బాలకృష్ణ గారు. ఒకే బ్యానర్లో ఒకే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కాంబోలో 3 సిల్వర్ జూబ్లీ సినిమాలు, 4 సూపర్ హిట్ రావడం ఏ హీరో కెరియర్లో రాలేదు. ఆ సినిమాలు ఏంటి అంటే బాలయ్య బాబు, కోడి రామకృష్ణ, ఎస్ గోపాల్ రెడ్డి కాంబో మూవీస్ మంగమ్మ గారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మామయ్య, మోగోపాలుడు. ఆ తర్వాత ఒకే డైరెక్టర్తో 4 సూపర్ హిట్లు, 2 ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన హీరో బాలయ్య బాబు మాత్రమే. బి గోపాల్ బాలయ్య కాంబోలో వచ్చిన లారీ డ్రైవర్, రోడ్ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. ఆ తర్వాత డ్యూయల్ రోల్ డైరెక్ట్ తెలుగు ఫిలిమ్స్లో హైయెస్ట్ సెంటర్స్ 100 డేస్ ఆడిన సినిమా పెద్దన్నయ్య. 34 కేంద్రాల్లో ఓన్లీ కోస్టల్ ఆంధ్ర అండ్ సీడెడ్లోనే 2 వారాలకే ఇంతటి రికార్డుని క్రియేట్ చేసింది. 1996లో విడుదలైన పెద్దన్నయ్య డ్యూయల్ రోల్ రికార్డు ఇప్పటికీ ఎవరు క్రాస్ చేయలేదు. ఆ తర్వాత స్టార్ హీరో ఒక విలన్ పాత్రలో నటించి హైయెస్ట్ 100 డేస్ సెంటర్స్లో ఆడడం బాలయ్య బాబుకే రికార్డ్ అది. ఆ సినిమా సుల్తాన్. ఇలా బాలయ్య రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి. మరిన్ని రికార్డ్స్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.